నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. బతుకు తెరువు కోసం దేశం కాని దేశం పోయి నానా అవస్థలు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ ఎడారి దేశాలకు పోతున్న వారు అక్కడ పడరాని పాట్లు పడుతున్నారు. ఏజెంట్ల మోసాల కారణంగా దుబాయ్, మస్కట్ లాంటి దేశాల్లో చిక్కుకుపోయిన వారు స్వదేశానికి తిరిగొచ్చే దారి లేక కన్నీరు మున్నీరవుతున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో తాజాగా కొందరు స్వస్థలాలకు చేరుకున్నా ఇంకా ఎందరో గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ఉపాధి కోసం అంతంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏజెంట్ల మోసాలకు చెక్ పెట్టడం ఎలా? ఎడారి దేశాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎలాంటి ప్రక్రియను చేపట్టాలి? ఇదే అంశం గురించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. ఇక డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బోళ్ళ సతీష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అలాగే భీమవరం నుంచి గల్ఫ్ బాధితుడు వెంకటరాజు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడతాం. అసలు గల్ఫ్లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఎలా ఇక్కడికి చేరుకున్నారనే విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్తే సతీష్ గారు. నమస్కారం మేడం. సతీష్ గారు, ఖతార్లో కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా ఎడార్లో ఉన్న వీరేంద్ర కావచ్చు, శివ కావచ్చు, అసలు వీళ్ళిద్దరినీ కూడా మీరు వాళ్ళ స్వదేశానికి తీసుకొచ్చారు, స్వస్థలానికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు నిజంగా కాపాడారు. అసలు ఏంటి వాళ్ళిద్దరు కూడా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎలా విజ్ఞప్తి చేసుకున్నారు? మంత్రి నారా లోకేష్ వాళ్ళతో ఎలా మాట్లాడారు, వాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? ముందుగా చెప్తారా? శ్రీదేవి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు అదేవిధంగా ఒక మంచి అంశాన్ని డిబేట్లోకి తీసుకొచ్చినటువంటి స్వతంత్ర న్యూస్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డిబేట్లో మాతో పాటు పాల్గొంటున్న మిత్రులు, బీజేపీ నాయకులు రవికిరణ్ గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇది ఏదైతే ఉందో, ఈ గల్ఫ్ బాధితులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి విదేశాల్లో చిక్కుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇటీవల లోకేష్ గారు ఒక ఇద్దరిని రెస్క్యూ చేయించి ఇండియాకి తీసుకొచ్చారు. ఒక ఆయన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన శివ, రెండో ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ప్రాంతానికి చెందినటువంటి సరళ వీరేంద్ర కుమార్. వీళ్ళిద్దరూ కూడా ఒక నకిలీ ఏజెంట్ల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మన దగ్గర నుంచి వాళ్ళని విదేశాలకి మ్యాన్ పవర్ సప్లై కంపెనీలు తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక పని చెప్తారు. వాళ్ళ డ్రైవర్లు, కార్పెంటర్లు, ఇతర ఒక గౌరవప్రదమైన పని చేసుకోవడానికి అవకాశం ఉన్నవని ఆశ చూపించి తీసుకువెళ్తుంటారు. వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు ఇక్కడ తీసుకుంటారు. తీసుకుని వాళ్ళని పంపించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే శివ కానీ లేకపోతే వీరేంద్ర కానీ ఉన్నారో, వీళ్ళిద్దరినీ కూడా ఆ కంట్రీల్లో ఈ గొర్రెల పెంపకాలు ఉంటుంటాయి ఎడారుల్లో. వాళ్ళు ఏంటంటే కొన్ని రిమోట్ ఏరియాలో, అంటే అక్కడ ఉన్నటువంటి సిటీస్కి కానీ టౌన్స్కి కానీ దూరంగా ఎడారి ప్రాంతాల్లో షెల్టర్స్ ఉంటాయి. వాళ్ళు మెయిన్ అక్కడ వాళ్ళ అవసరాల కోసం గొర్రెల పెంపకం అటువంటి వాటికి వీళ్ళిద్దరిని, శివనైన వీరేంద్రని కూడా అట్లా ఒక గొర్రెల పెంపకం కేంద్రాల్లో పడేశారు. అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఫామ్ హౌస్ కల్చర్ ఎట్లా ఉంటుందో, సిటీస్లో వాళ్ళకి సిటీస్కి దూరంగా ఈ గొర్రెల పెంపకం ఫామ్స్ ఉంటుంటాయి, అక్కడ పడేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే సరైన ఆహారం కానీ, ఒక రక్షిత మంచినీరు కానీ, ఫెసిలిటీస్ కానీ ఏముండవు. ఒక మాటలో చెప్పాలంటే ఆ జంతువుల్లాగా కలిసిపోయి బతకాల్సిన హీనమైన పరిస్థితులు ఉంటుంటాయి. నిజంగా వాళ్ళ వీడియో కూడా వింటుంటే నిజంగా వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉందో మనకే, చూస్తున్న వాళ్ళకే చాలా ఏడుపు వచ్చేంతగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన అసలు ఎంత బాధతో నా వీడియో చేసి పంపించారు, నేను ఇంకో 2 రోజులు ఉంటే చచ్చిపోతానేమో, అసలు ఉండనేమో అని కూడా మాట్లాడారు. నిజంగా ఆ టైంలో ఆయన ఇక్కడికి రావడం ఆయన అదృష్టమని అనుకో. ఒకటి మేడం, మన క్లైమేట్ కండిషన్స్కి వాళ్ళ క్లైమేట్ కండిషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి సడన్గా వెళ్ళిన వెంటనే అతను తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తే, ఒక సరైన ఫుడ్ లేకపోతే, ఆ గొర్రెలు తినే ఆహారమే వాళ్ళు తినాల్సిన పరిస్థితి, ఆ గొర్రెలు తాగే వాటరే వాళ్ళు తాగాల్సిన పరిస్థితి వస్తే హెల్త్ ఆటోమేటిక్గా అప్సెట్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పరిస్థితుల్ని అక్కడ ఎవరైతే సహచర గల్ఫ్లో పనిచేయడానికి వెళ్ళిన మిత్రులు ఉంటుంటారో అటువంటి వాళ్ళని హెల్ప్ అడిగి వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకుని ఆ వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అది అదే మేడం, అది ఎప్పుడైతే ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్, ఒక ఎవరికి వాళ్ళు ఏదైనా ఒక వీడియో షేర్ చేసినప్పుడు అది డిఫరెంట్ గ్రూపుల్లో వెళ్తుంది. అది కొంతమంది మిత్రుల ద్వారా ట్వీట్ చేసుకుంటూ ట్రోల్ అవుతూ లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది. లోకేష్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా చేసిన పని ఏంటంటే, మాకు ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ వివిధ దేశాల్లో ఉంది, మా ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ వాళ్ళని అలర్ట్ చేసి అంటే మాకు ఈ శివదైతే
కొంత ప్లేసు అతను ఎక్కడ ఉన్నానో చెప్పగలిగాడు. ఇప్పుడు ఈ వీరేంద్ర అనే అబ్బాయి అసలు ప్లేస్ కూడా చెప్పలేకపోయాడు ఆ వీడియోలో. నన్ను ఎక్కడో తీసుకొచ్చి అతను యాక్చువల్గా ఖతర్ వెళ్ళాడు. ఖతర్ నుంచి అక్కడ ఉన్న ఏజెంట్ అతన్ని దుబాయ్కి అమ్మేశాడు. ఆ దుబాయ్ దగ్గరలో ఒక లొకేషన్లో అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. కానీ మా ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ వాళ్ళు ఆ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని అతను ట్రేస్ అవుట్ చేసి అక్కడ ఇండియన్ ఎంబసీని సంప్రదించి, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇంకో సమస్య ఉంటుంది. ఏంటంటే మన దేశం నుంచి ఒక కార్మికుడు అక్కడ పనిచేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ యజమాని ఉంటాడు, అతన్ని కపిల్ అంటారు వాళ్ళ భాషలో, గల్ఫ్ కంట్రీస్లో. అతన్ని తీసుకుని మనకు ఒక స్టాంపింగ్ వేస్తాడు. ఆ స్టాంపింగ్ అంటే అకామా అంటారు అక్కడ. అంటే ఇతన్ని నా దగ్గర పనికి పెట్టుకుంటున్నాను, ఆథరైజ్డ్గా ఇతనికి పని ఇచ్చాను అని చెప్పి ఆ పాస్పోర్ట్ను కూడా అతను స్వాధీనం చేసుకుంటాడు. మనం ఏదైనా అక్కడ పరిస్థితులు నచ్చక, ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం, ఉద్యోగం నచ్చకపోతే ఏదో టైం బాండ్ తీసుకుని రిజైన్ చేయటమో బయటికి రావడమో ఏదో ఉంటుంది. కానీ అక్కడ అది ఏంటంటే పూర్వం అనేవారు వెట్టి చాకరీ అనేవారు కదా, అటువంటి పరిస్థితి అనమాట. అంత దయనీయమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు బయట ఎక్కడైనా తిరిగి పోలీసుకు దొరికాడు అనుకోండి, అతని దగ్గర పాస్పోర్ట్ లేకుండా అక్కడ తిరిగితే వాడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. ఇటువంటి సమస్యల్లో అక్కడ అతన్ని ట్రేస్ చేసి మా వాళ్ళు ఇండియన్ ఎంబసీ ద్వారా చర్చించి అతని పాస్పోర్ట్ని ఎవరైతే యజమాని తీసేసుకున్నాడో దాని మీద ఒక కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఈ 20 రోజుల్లోనూ ఒక అతను శివని రేణుగుంట విమానాశ్రయం ద్వారా అన్నమయ్య జిల్లాలోని అతను స్వగ్రామానికి పంపించడం జరిగింది. అట్లానే సరెళ్ళ వీరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. ఇది లోకేష్ గారికి వాళ్ళు ఓపెన్గా ధన్యవాదాలు కూడా తెలియజేశారు మీడియా ద్వారాగా. రైట్, ఒకసారి వెంకటరాజు గల్ఫ్ బాధితుడు, ఆయనతో మనం మాట్లాడదాం. వెంకటరాజు గారు వినిపిస్తుందండి? మీరు మ్యూట్లో ఉన్నారు. వెంకటరాజు గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. వెంకటరాజు గారు, వెంకటరాజు గారు మీరు అసలు ఏంటి, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, మీకు అసలు అక్కడికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము ఏంటి? నిజంగా ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇంకో ఏదో పని అప్పచెప్పేసి లేకపోతే ఎడార్లో వదిలేయడమో, సతీష్ గారు అన్నట్టు వెట్టి చాకరీ చేయించడం ఇలాంటి పనులు ఉంటాయని మీకు తెలిసి కూడా మీరు ఎందుకు వెళ్ళారు అసలు? మేడం అంటే నేను ఉన్న సిచ్యువేషన్లో మేడం నా పరిస్థితి బాగోలేక ఆర్థిక వ్యవస్థలో నేను వెళ్ళడం జరిగింది మేడం. ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? కూలి పనికి వెళ్ళినా మేడం. ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను మే నెల 25వ తారీఖున వెళ్ళాను మేడం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కాను మేడం. అక్కడ ఒక 4 రోజుల నుండి ఇబ్బంది పడ్డాను మేడం. అంటే ఈ సంవత్సరంలో వెళ్ళారా మీరు? మొన్న మేలో? ఈ సంవత్సరం మేడం, మొన్న మే 25. వెళ్ళిన కొన్ని రోజులకే మీకు తెలిసిపోయిందా అక్కడ ఏం జరిగింది ఏంటనేది? మేడం మేము 10 మంది వెళ్ళాం మేడం. నాకైతే మా ఊరు నుంచి ఒక 2, మా పక్క ఊరు నుంచి ఒక అతను, మీతో పాటు ఒక 7 వస్తారు. 10 మంది గ్రూప్ గా వెళ్ళి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ జాబ్ అని చెప్పి తీసుకెళ్లారు మేడం. అంటే నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళి దాకా కూడా వాళ్ళ మొక్కలు ఏవో నాకు తెలియదు మేడం. ఎయిర్పోర్ట్ లోనే పరిచయం ఆ 10 మంది కూడా. ఓకే, నాకు భీమవరం తరపు నుంచి దయ్యాల తిప్ప చెమ్మ ఝాన్సీ అనే ఏజెంట్ ద్వారాగా నేను వెళ్ళాను మేడం. ఆవిడ 1,50,000 కట్టించుకుని నా కొడుకు కూడా మీతోనే వస్తున్నాడు, నా భరోసా నా కొడుకు కూడా మీతోనే వస్తున్నాడు అని చెప్పి నమ్మించి తీసుకెళ్లి అక్కడ మోసం చేయడం జరిగింది మేడం. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? కొడుకు వస్తున్నాడన్న నమ్మకంతో కొడుకు కూడా మాతో ఉన్నాడు, మోసం చేయదన్న నమ్మకంతో మేము వెళ్ళి అక్కడ మోసపోవడం జరిగింది మేడం. ఓకే, వెళ్ళంగానే ఏం చేశారు అసలు? వెంటనే పనిలోకి పెట్టారా లేకపోతే కొంచెం రెస్ట్ ఇచ్చారా మీకు ఆ వెదర్కి అలవాటు పడేదాకా? ఇక్కడ నుంచి మేము 25th వెళ్ళి 26th దిగాం మేడం. దిగ్గానే హోటల్ రూమ్ బుక్ చేశారు. హోటల్ రూమ్ బుక్ చేసి అక్కడ ఒక 10 days లో ప్రాసెసింగ్ అంతా పూర్తవుతుంది. ఈ ప్రాసెసింగ్ పూర్తయ్యేదాకా హోటల్ రూమ్ లో ఉండండి అని చెప్పి ఆ ఫుడ్ లోను నా బెడ్ అరేంజ్ చేశారు మేడం. అంటే షిఫ్ట్ కింద వెళ్ళాం మేడం. 3 ఒకసారి, 4 ఒకసారి అలాగా వెళ్ళాం మేడం. అలాగా మేము 2 షిఫ్ట్లు వెళ్ళి అందరూ ఒక 7 ఒక రూమ్ లో ఉన్నాం మేడం. ఒక 3 వేరే రూమ్ లో ఉన్నారు. అయితే వాళ్ళ అబ్బాయిను అక్కడున్న కేరళ ఏజెన్సీ ఇద్దరు ఒక రూమ్ లో ఉన్నారు మేడం. అయితే అందరినీ ఒక చోట్ల పెట్టండి అని రిక్వెస్ట్ చేసాం మేడం. అలా కుదరట్లేదు, ఇక్కడ ఒప్పుకోవట్లేదు రూల్స్
మీకు 10 రోజులు అందరూ ఒక దిక్కు సెట్ చేస్తామని చెప్పేసి చెప్పారు మేడం. అలాగే 10 days ఉన్న తర్వాత ఏంటి మా పరిస్థితి ఇలాగా మరి 10 రోజులు అయిపోయింది కదా, ప్రాసెస్ ఎవరికి అమ్మట్లేదని క్వశ్చన్ చేస్తే మీకు ఎందుకు మీ 15 రోజుల్లో మేము పెట్టేస్తాం అన్న తీరులో మాట్లాడారు మేడం. ఓకే అని చెప్పేసి ఒక 15 రోజులు ఆగిన తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు మేడం. ఓకే, వాళ్ళు చెప్పిన వాటిల్లో మాకు సేమ్ లేవు మేడం. 1,50,000 కడితే మేము చూసుకుంటాం, మేము మొత్తం మీకు జాబ్లు పెడతాం అన్నట్టు మాట్లాడి తీసుకెళ్లారు మేడం. మా అబ్బాయి ఉంటాడని తీసుకెళ్లారు మేడం. తర్వాత ఏంటి ఇంటర్వ్యూ అంటున్నారు, ఏంటి ఇంటర్వ్యూ మరి కండక్ట్ చేస్తే మరి అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అవ్వదు కదా అంటే, లేదు నా ఫార్మాలిటీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారని చెప్పారు మేడం. అయితే అందులో ఒక 2 చదువు లేని వాళ్ళు ఉన్నారు మేడం. ఒక అతను ఏజ్ 45 years ఉంది, ఒక అతనికి పర్సనాలిటీ లేదు మేడం. పర్సనాలిటీను ఏజ్ అతన్ని ఒక 2 పక్కన పెట్టేశారు మేడం. ఒక చదువు లేని ఒక 2 పక్కన పెట్టేశారు మేడం. ఒక 3 సెలెక్ట్ అయ్యారని చెప్పి నామమాత్రం చెప్పారు మేడం. ఓకే 3 సెలెక్ట్ అయిపోయారు కదా అని ఇంకొక 4 రోజులు ఇచ్చారు మేడం. మీకు ఐటీ పడుతుంది, కంగారు పడుతుంది, మేము 3 పెడతాం, ఉన్న వాళ్ళని వేరే జాబ్లు పెడతామని మమ్మల్ని నమ్మించారు మేడం. ఓకే ప్రాసెసింగ్ జరిగే టైంలో ఇలాగ 20-25 రోజులు గడిచిపోయింది మేడం. అయితే రోజు ఫోన్ చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం, కానీ ఆవిడ వీలైన టైంలోనే ఫోన్ ఇచ్చి సమాధానం చెప్తుంది మేడం. ఎలాగే ఇలా 1,50,000 కట్టి మేము బుక్ అయిపోయాము, ఇటు రాక అటు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాం. రూమ్స్ చూస్తే 4-5 రూమ్స్ చేంజ్ చేశారు మేడం. క్వశ్చన్ చేసిన తర్వాత బ్యాగ్స్ అవన్నీ పాస్పోర్ట్స్ కూడా రూమ్ లో లాక్ చేయడం జరిగింది మేడం. ఒక సందర్భంలో అంటే మేమందరం కలిసికట్టుగా ఉండి పాస్పోర్ట్లు అడిగారు మేడం. ఒకసారి అడిగితే ఇక మేము ఇవ్వమని చెప్పేసాం మేడం. పాస్పోర్ట్లు ఇవ్వన్న సందర్భంలో మేము ఒకరికొకరు సహాయం చేసుకుని మూకుమ్మడిగా ఉండి పాస్పోర్ట్లు ఇవ్వకుండా మా చేతిలో పెట్టుకున్నాం మేడం. ఇంకా అసలు మీ దగ్గర ఏమీ లేవు, అక్కడికి వెళ్ళాక మీ చేతిలో ఏమీ లేవు, పాస్పోర్ట్ లేదు, బ్యాగ్ లేదు, అమౌంట్ లేదు, ఏమీ లేదు, అన్ని వాళ్ళే తీసేసుకున్నారు. వాళ్ళు తీసేసుకున్నారు, ఒక సందర్భంలో తీసుకున్నారు మేడం. మేము ఫైట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది మేడం. రిస్క్ చేసి ఫైట్ చేసి తీసుకున్నాం మేడం. ఓకే, పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది మేడం. అది రూమ్ రెంట్స్ కూడా తినగా కట్టేవారు కాదు మేడం. మాకు కొద్దిగా గొప్ప కాకుండా నాలెడ్జ్ తో హిందీలో మాట్లాడడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం, అసలు ఏంటి రూమ్ రెంట్స్ ఎంత ఏంటి ఈ ప్రాసెస్ అంతా కనుక్కొని ఇక్కడ మరి ఎన్ని రోజులు ఉంటే జాబ్ వస్తుందంటే మీకు 20 days స్టే చేస్తేనే కానీ మీకు ఇక్కడ జాబ్ ఏది రాదు. ఆల్రెడీ మీకు 40 days అయిపోయింది. మీకు జాబ్ లో పెట్టుకో ఐడి చేయాలన్నా మీకు 20 days ఖచ్చితంగా కావాలన్న తర్వాత ఇంకా మేము ఫైట్ చేయడం, ఫోన్ చేయడం, ఏంటి ఇలాగ ఇబ్బంది జరిగింది, వీళ్ళు చూస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు, మీరు చూస్తే అక్కడికి వచ్చిన బాగానే డబ్బులు చేశారు, మా ఇక్కడ రూమ్ లో లాక్ చేసేస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్ చేస్తే ఆవిడ ఫోన్ కట్ చేసేసింది మేడం. రైట్, మళ్ళీ మాట్లాడదాం వెంకటరాజు గారు, మాట్లాడదాం విందాం. రైట్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్తే అండి. రవికిరణ్ గారు నమస్తే అండి. సో వెంకటరాజు గారు మాట్లాడుతున్నారు, అసలు ఆయన బాధ ఏంటి, ఆయన ఎలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఎన్ని అవస్థలు ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్నారనే విషయాలు మనం స్పష్టంగా వింటున్నాం. అసలు ఇలాంటివి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఎక్కడా కూడా ఒక చేంజ్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు వెంకటరాజు గారి బాధ విన్నాము, ఇంకా ఇలాంటి బాధలు ఎంతమంది ఉన్నాయో తెలియదు. అండ్ అక్కడ అలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడమేనా? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. మన దేశంలో ఇప్పుడు వెంకటరాజు గారు భీమవరంలో నాకు తెలిసి పనికి తక్కువే ఉండదు. బట్ ఏంటంటే మనకి ఎలా ఉంటదంటే ఇక్కడ ఎంత పని చేసినా కొంతే వస్తాయి. మనం విదేశాలకు వెళ్ళి ఏదో కష్టపడి 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు కళ్ళు మూసుకుని కష్టపడిపోతే మనం వెనక్కి తిరిగి వస్తే చక్కగా మన కుటుంబ సభ్యులందరికీ ఒక మంచి జీవితం ఉండొచ్చు కదా అని ఆకాంక్ష, ఆశ, కుటుంబానికి ఏదో మంచి చేయాలి, మనం కష్టపడ్డ కుటుంబానికి ఏదో మంచి చేయాలి అనే తపన, కోరికతో జరుగుతున్నటువంటి ఇది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి పనిచేయటం అన్నది ఇప్పుడు కాదు, శతాబ్దాలుగా చేస్తున్నాం మనం. ఎప్పుడో బ్రిటిష్ టైంలో ఆ ముందు కూడా మన వాళ్ళు ఇప్పుడు ఆఫ్రికా దేశంలోనో లేకపోతే జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ మన క్రికెట్ టీముల్లో కూడా ఉన్నారు మన వాళ్ళు. ఎలా ఉన్నారంటే ఎప్పుడో వెళ్ళిపోయారు, ఒక 100 years క్రితం వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
ఇప్పుడు మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని అక్కడ అధ్యక్షులు అవుతున్నారు. కమలా హ్యారిస్ లాంటి వాళ్ళందరూ అధ్యక్షులు రేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఎప్పటి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. వెళ్ళిపోయి అలాగా కొన్ని దేశాల్లో అయితే మనకు వెళ్ళిపోయిన వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు. మన సంతతి ఉన్న వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు గ్రేట్ బ్రిటన్ అధ్యక్షుడిగా, ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఉన్నారు కదా. సో అయితే ఇక్కడ సమస్య వస్తుందంటే అన్స్కిల్డ్ లేబర్ వేరు, స్కిల్డ్ లేబర్ వేరు. అన్స్కిల్డ్ లేబర్ అంటే రోజువారీ ఇంటి పనులకు కానీ అన్స్కిల్డ్ వర్క్స్ చేసుకుంటాకి కొంతమంది ఒక క్వాలిఫికేషన్ లేదు, ఏదో రకంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన మిత్రుడు వెంకటరాజు గారు చెప్పిన విషయంలోనే వారు ఏం చెప్పారంటే, ఝాన్సీ అన్న అమ్మాయి ఒక ఏజెంట్ మమ్మల్ని తీసుకెళ్ళింది, 10 మందిని ఒక్కొక్కరు 1,50,000 కట్టామన్నారు. ఆ 10 మంది అంటే 1,50,000 అంటే ఆమెకి తగ్గ 15 లక్షలు వచ్చేసింది. ఇప్పుడు సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ ఆల్రెడీ దీని మీద చట్టాలు చేశారు. ద ఇమిగ్రేషన్ యాక్ట్ 1983. ఇక్కడ ఏంటంటే ఈ 70వ దశకం 80వ దశకంలో శ్రీదేవి గారు ఎప్పుడైతే గల్ఫ్ లో ఆయిల్ బూమ్ వచ్చిందో అప్పుడు వారి అందరూ ఎక్కువ వర్క్ ఫోర్స్ కావాల్సి వచ్చింది. ఆ రిగ్గుల మీద పనిచేయడానికి అన్స్కిల్ లేబర్, ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, సో ఎక్కువ మంది కావాల్సి వచ్చింది. అందుకని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. సో మనం కూడా మరి ఇన్ని కోట్ల మంది, 100 కోట్లు, 140 కోట్ల మంది జనాలు ఉన్నాం కాబట్టి మనం కూడా చాలా మంది అప్పటి నుంచి వెళ్తున్నాం. అందుకని అప్పటి నుంచి వెళ్ళటం చూసి, లక్షలాది వెళ్ళటం చూసి ఎన్ని వేరే దేశాల్లో ఇబ్బంది వస్తుంది వీళ్ళందరికీ చెప్పేసి 1983లోనే చట్టం చేసింది. చట్టం ఇమిగ్రేషన్ యాక్ట్, ఏది బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఒక రక్షణ కల్పిస్తూ ఏ రకంగా వారికి అక్కడ కాంట్రాక్టర్ వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లు ఏ రకంగా ధృవీకరించబడాలి, వారికి ఎంత శాలరీ ఇస్తా అన్నారు, ఎంత శాలరీ ఇస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే చేయవలసిన ఫిర్యాదులు ఏంటి, దానికి భారత ప్రభుత్వం చేసేది ఏంటి, విధి విధానాలు ఏంటి, ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటి, ఇన్ని ఒక చట్టం ఏర్పాటు చేసింది. ఈ రోజు మన మిత్రులు చెప్పిన ఝాన్సీ అన్న ఏజెంట్ వారు అప్రూవ్డ్ లీగల్ రిక్రూటింగ్ ఏజెంట్ అవునా కాదా నాకు తెలిసేది కాదు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ వీళ్ళకి ఇప్పుడు ఈ బాధ్యతలకు తెలియదు కదా రవి గారు, ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది తెలియదు. ఓకే మేము వెళ్తాము, అక్కడ పని చేస్తాము, మాకు డబ్బులు వస్తాయి, మా కుటుంబాన్ని ఆదుకుంటాము, ఓకే నమ్మి వెళ్తారు కదా పాపం. మరి వాళ్ళు నిజమైన ఏజెంట్లా లేకపోతే మోసగించే ఏజెంట్లా అనేది తెలియదు కదా ఎవరికి. అదే ఇప్పుడు దానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంకటరాజు గారు వాళ్ళ వ్యక్తి కూడా చెప్పాలి, ఈ ఛానల్ ద్వారా కూడా చెప్పాలనే ఉద్దేశం నాకు ఏంటంటే emigrate.gov.in migrate.gov.in ఆ వెబ్సైట్ కి వెళ్తే దానిలో ఎవరైతే ఆథరైజ్డ్ రిజిస్టర్డ్ ఏజెంట్స్ రిజిస్టర్ ఆర్ఏ ఐడి ఇస్తున్నారు. సో ఆర్ఏ ఐడి ఎవరికి ఉందో లేదు దానిలో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక మీ ఛానల్కి వచ్చే ముందే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎవరైతే రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారో అని చూస్తే 36 మంది మాత్రమే రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్. దానిలో ఉదాహరణ చెప్తాను. ఆర్ఏ నెంబర్ 4975 కన్నన్ ఎంటర్ప్రైజెస్ విశాఖపట్నం, అలాగే ఆర్ఏ 7135 బిస్మిల్లా ట్రావెల్స్ కడప, ఇలాగ 35 మంది ఉన్నారు. అలాగే ఫ్రాడ్ చేసే ఏజెంట్స్ లిస్ట్ కూడా పెట్టారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు ఫ్రాడ్ చేసే ఏజెంట్స్. సో ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఆ రిక్రూటింగ్ ఏజెంట్స్ వాళ్ళు సరైన ఆ రిక్రూటింగ్ ఏజెంట్స్ కి లైసెన్స్ నెంబర్ ఇచ్చారు. ఆ లైసెన్స్ నెంబర్ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఆఫీస్ లో డిస్ప్లే చేయాలి. కాకపోతే ఇలా చీటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాట్సాప్ కాల్స్ ద్వారానో లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా టచ్ లో ఉండి వాళ్ళు సరైన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఏదో రకంగా వెళ్లే వాళ్ళు మభ్య పెట్టి డబ్బులు లాగేస్తారు. చట్టంలో ఏముందంటే తీసుకువెళ్లే వ్యక్తి దగ్గర నువ్వు మినిమం 25,000 ప్లస్ జిఎస్టీ 18% జిఎస్టీ తప్పితే వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకుంటాం వీళ్ళని. ఇప్పుడు మిత్రులు చెప్తా 1,00,000 ఇచ్చామని చెప్పి అది చట్ట వ్యతిరేకం. ఏదైతే మీరు రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వెళ్తే అవన్నీ ఆన్లైన్ ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు, మొత్తం అందరూ లింకప్ చేశారు. ఎవరిని? వెళ్ళే వ్యక్తిని, తీసుకెళ్లే వ్యక్తిని, అక్కడ రిక్రూట్ చేసుకున్న ఏజెన్సీని, అక్కడ ఏ ప్రాంతంలో ఉంచుతున్నారు, వాళ్ళ బంధువులు మొత్తం లింకప్ చేశారు. డిజిటల్ లింకప్ చేసి ఏ సమస్య ఉన్నా సరే ట్రాక్ చేసే విధంగా ఆ అగ్రిమెంట్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అగ్రిమెంట్ ఉండాలి. వెళ్ళేవాడు సంతకం పెట్టాలి, తీసుకునేవాడు సంతకం పెట్టాలి, ఎంత ఇస్తారో ఉండాలి, మొత్తం ట్రాక్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి వెంటనే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దాంట్లో 1800113090. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు 7428321144. ఇలా అలాగే వెబ్సైట్ మదత్ అని కూడా ఉంది. మదత్ అంటే ఈ గెట్ గ్రీవెన్స్, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి వెంటనే మదర్ వెబ్సైట్ కో లేకపోతే పోర్టల్ కి
లేకపోతే మన యాప్ కి వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ పెట్టి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇదంతా సరే కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళైతే ఇవన్నీ మీరు చెప్పినట్టుగా వెబ్సైట్లు ఇవన్నీ చూసుకొని వెళ్ళగలరు. కానీ ఇప్పుడు వెంకటరాజు కావచ్చు, లేకపోతే ఇంకా అసలు చదువుకొని వాళ్ళు అక్కడ ఏదో పని చేద్దాం అనుకొని వెళ్ళిన వాళ్ళకి అసలు ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, మాకేదో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి ఇప్పుడు వెంకటరాజు గారు మాట్లాడారు, వెళ్తారు. బట్ ఇవన్నీ తెలియదు కదా. అట్లీస్ట్ ఫోన్ మాట్లాడే అవకాశం కూడా లేదు. తీసుకెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? అవునండి, ఈ సమస్య ఇప్పటిది కాదండి, దశాబ్దాలుగా ఉంది. 4-5 దశాబ్దాలుగా గల్ఫ్ బాధితుల సమస్య తెలంగాణలో కూడా ఉంది. మీ ప్రాంతంలో కూడా, తెలంగాణలో కూడా ఒక ప్రాంతం, ఒక జిల్లా వాళ్ళు వెళ్తుంటారు. సో అది అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇది గల్ఫే కాదు, మన వాళ్ళు లావోస్ కానీ, లేకపోతే కాంబోడియా కానీ, లేకపోతే థాయిలాండ్ కానీ, ఎన్ని వివిధ దేశాలకు వెళ్తున్నారు. బట్ అందరు ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాయి. వెళ్ళే వాళ్ళు కూడా అలాగే చీటింగ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు, ఎడ్యుకేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఈ రోజు ఇప్పుడు వచ్చింది కాదు, 3-4 దశ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో వెళ్ళే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. రైట్ రైట్ మనతో పాటు విశ్లేషకులు సాదిక్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్ సాదిక్ గారు. సాదిక్ గారు, సొంత ఊరిని, కుటుంబాన్ని వదిలి ఆర్థిక అవసరాల కోసం ఎడారి పాలవడం, వాళ్ళ బతుకుని దుర్భరం చేసుకోవడం, నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇంతకు ముందు అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం కావచ్చు, అంటే అప్పుడు గల్ఫ్కు వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని రావడమో, కొంచెం సేఫ్ సెక్యూరిటీ వరకు ఉండడమో జరిగిందేమో. బట్ రాను అది ఎందుకు ఏజెంట్ల మోసాలకి, నకిలీ ఏజెంట్ల మోసాలకి ఈ బాధితులు అందరూ గురవుతున్నారు కదా. అసలు ఏం చేయాలి, దీన్ని ఎలా అరికట్టాలంటారు? మేడం గారు, ఇవన్నీ యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు అంటారు శ్రీశ్రీ గారు. యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు. వీటిని చేయవలసినటువంటి ప్రభుత్వాలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దశాబ్దాలుగా జరుగుతుంది, శతాబ్దాలుగా జరుగుతుంది అని చెప్పే బదులు దశాబ్దాలు శతాబ్దాలు వేరు, జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. అప్పుడు ఉన్నటువంటి సంకేతాలు, అప్పుడు ఉన్నటువంటి లేబర్ ఓరియంటేషన్, అప్పుడు ఉన్నటువంటి కల్చర్ ఆయా కంట్రీస్లో కూడా మారిపోయింది. అప్పుడున్నటువంటి దేశ విదేశాలకు సంబంధించిన మార్గాలు కూడా, వాళ్ళకు ఉండేటువంటి చట్టాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇక్కడ పూర్తిగా నేను ఒక మాట చెప్తాను, ఒక ఏకవాక్య ప్రతిపాదన చేస్తాను. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలు, పూర్తిగా ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాలే వీళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నది. 2 విషయాలు ముఖ్యంగా మనకు కనిపిస్తాయి విశ్లేషణలో. ఒకటి, ఇక్కడ భారతదేశంలో పని చేసుకునే, లేదా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో పని చేసుకునే దానికి మనకు మార్గాలు లేవు, ఇక్కడ కావలసినంత సంతృప్తికరమైన జీవన వృత్తి లేదు అని అనుకోవడానికి ఇది ప్రాథమిక సాక్ష్యం. మనం బాగా అభివృద్ధి చెందాం, జీడిపిలో పోయాం. ఏమైందంటే మీ జీడిపి ఎక్కడికి పోతున్నారు? ఎందుకు మైగ్రేషన్స్ జరుగుతున్నాయి? సరే, వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవాలని మైగ్రేషన్స్ జరుగుతున్నాయి అనుకున్నారు. వాళ్ళు ఏమంటారు, లేదండి ఇక్కడ సంపాదనతో తృప్తి పడట్లేదు, సంతృప్తి లేదు కాబట్టి అక్కడికి పోతున్నారు. అంటే ఇక్కడ ఎవరు తప్పు ఉంది సార్? అంటే ప్రభుత్వాలు ఉపాధి కల్పిస్తున్నారు. వాట్ ఈస్ యువర్ కంట్రోల్? మన విమానాశ్రయంలోకి వెళ్ళి వెళ్తారు కదా మీరు, మన విమానాశ్రయంలోకి వెళ్ళి వెళ్తారు కదా, మన విమానాశ్రయం ఏం చేస్తుంది? ఇక్కడ మనకు స్క్రూటినీ కావాల్సిన అవసరం, చట్టబద్ధమైన స్క్రూటినీ కావాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, స్క్రూటినీ అయిన తర్వాత మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మీ విదేశాంగ శాఖ, మంత్రిత్వ శాఖ ఏం పని చేస్తుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న, ఒక సవాల్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ బిఫోర్ ద కరెక్ట్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. మేము చేస్తున్నాం, వాళ్ళు పోతుండ్రు, వీళ్ళు పోతుంది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. మనకు అక్కడ మనకు ప్రతి దేశంలో రాయబార కార్యాలయం ఉంటుంది కదా. నా ప్రధానమైన ప్రశ్న, రాయబార కార్యాలయం ఉంటుందా, ఉండదా? రాయబార కార్యాలయం లేని చోటికి మనం వెళ్తున్నామా? మన రాయబార కార్యాలయాలు వెలగబడుతున్నది ఏంటి? మన రాయబార కార్యాలయాలు ఎవరైతే మన విమానంలో, ఆ దేశంలో విమానం దిగుతారో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఎక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని వాళ్ళను స్కాన్ చేయాల్సిన అవసరం లేదా ఈ ప్రభుత్వాలకి?
ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఇట్ ఈస్ టోటల్లీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్. ఖచ్చితంగా దెర్ ఈస్ నో అదర్ పాయింట్. ది స్టేట్ ఈస్ ఫెయిల్డ్ హియర్. స్టేట్ ఎక్కడ కూడా తప్పించుకోజాలదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం అందరం ఒక డిమాండ్ పెట్టుకోవాలి ప్రభుత్వం ముందు. ఏమనంటే, ఆయా దేశ రాయబార్య కార్యాలయాల్లో మన దేశవాసులు ఎవరు ఎక్కడికి పోయినా, ఇక్కడ మనం ప్లేన్ ఎక్కుతామా మేడం? ప్లేన్ ఎక్కుతామా? ఎక్కగానే అక్కడ రాయబార్య కార్యాలయంలో మన పేరు ఉండాలి. మనల్ని రిసీవ్ చేసుకోవాలి. మనం రిసీవ్ చేసుకొని మనం ఎక్కడికి పోతున్నాం వాళ్ళ పాస్పోర్ట్ యొక్క ఒక కాపీ తీసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. ఆ పాస్పోర్ట్ ఆయనకు ఒక అవసరమైతే ఒక సెల్ ఇవ్వాలి, లొకేట్ చేయాలి. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? विकसित भारत क्यों है? हम पूछना चाह रहे, हमारे गल्फ के लिए विकसित भारत में करना चाहिए. ఇది ప్రధానంగా డిమాండ్ అండి. ఇది గోసని మనం ఈజీగా తీసుకోవద్దు. నేను ఇంత ఆవేశంగా మాట్లాడడానికి ఒక ప్రధాన కారణం ఉంది. వాళ్ళ భార్యలు వాళ్ళు, మన ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుంటుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు ఇన్ని బోగస్ ఉన్నాయి అంటున్నారు. ఏం చేసిందండి? ఇప్పుడు ఆమె ఝాన్సీ పేరు చెప్పింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎన్ని కేసులు పెట్టింది ఝాన్సీ మీద కేసు అయిందా? ఐఎమ్ హ్యావింగ్ ఎ స్ట్రేట్ అవే క్వశ్చన్ టువర్డ్స్ ద స్టేట్ గవర్నమెంట్. ఈజ్ దేర్ ఎనీ కేస్ అగైన్స్ట్ ఫైల్ ఝాన్సీ? నో రెస్పాన్స్. దశాబ్దాలుగా పోవడం కాదు. పోనీ ఇప్పటికైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా సార్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి, కంట్రోల్ చేయాలి. ఇక్కడ నేను ఆవేశంగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, గోస, ఇక్కడ ఒక బాధ, ఇక్కడ ఒక బాధాతప్త హృదయాలు మైగ్రేట్ అవుతున్నాయి. ప్లీజ్ ఇప్పటికైనా గట్టి చట్టాలు చేయాల్సిందే. ఏమంటారు? ఇప్పుడు ఎంతైతే నేను ఒక మాట మాట్లాడతాను, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ రూల్. ఐఎమ్ విత్ ద పీపుల్. ఇక్కడ ప్రజల్ని మనం అర్థం చేసుకోవడంలో వైఫల్యం జరుగుతుంది. ప్రజల బాధలో ఇక్కడ కూర్చొని మనం చర్చలు పెట్టుకుంటున్నాం, కానీ ప్రజల బాధలు తీరట్లేదు. ప్రజల బాధలు తీర్చడానికి మీకు అధికారం ఉంది కదా. మీరు ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతానండి అన్ని ప్రభుత్వాలకి. మీకు అనుమతి లేకుండా మేము విమానాశ్రయంలోకి పోవచ్చా? మేము విమానం ఎక్కొచ్చా? చెప్పండి, విమానం ఎక్కొచ్చా? నన్ను విమానం ఎక్కనిస్తారా? లేదు. నాకు పాస్పోర్ట్ లేకుండా, నేను ఎక్కడ పోతున్నా తెలియకుండా మీరు నన్ను విమానాన్ని ఎక్కిస్తారా? మరి నేను విమానం ఎక్కుతున్నప్పుడు నా గురించి మీరు ఎందుకు పట్టించుకోరు? నా విషయాలు ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఎక్కడికి పోతున్నా నేను విషయాలు ఎందుకు తెలుసుకుంటలేరు? కరెక్ట్. ముందే నన్ను ఎందుకు అలర్ట్ చేస్తలేరు? నేను విమానాన్ని నేను పోతా అని చెప్పినప్పుడు, వీసాలు వచ్చినప్పుడు, నేను అప్లై చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు స్క్రూటినీ జరగట్లేదు? ఆ స్క్రూటినీ జరుగుతున్నప్పుడు అక్కడ బాధ్యులను ఎందుకు చేయట్లేదు? అక్కడ ఇన్సూరెన్స్లు ఎందుకు తీసుకోవట్లేదు? అక్కడ ఎందుకు మనకు భరోసా ఇవ్వట్లేదు? దీస్ ఆర్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది సతీష్ గారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా ఇది ఫెయిల్యూరే. దీని విషయంలో జరగకపోతే మనం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిందే అమ్మా. నో సెకండరీ పాయింట్ అమ్మా. దీని మనకు నీకు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నాకు కడుపు మండుతుందమ్మా, నాకు జాబ్ కావాలి, నేను ఎక్కడికైనా ఉరుకుతా, నాకు ఏదో ఒకటి కావాలమ్మా, నేను సంపాదించుకోవాలి, నేను ఉరుకుతా, నన్ను ఆపాలి. నువ్వు అక్కడ జాబ్ లేదా బాబు ఆగమని చెప్పాలి. నీ బాధ్యత కాదా? లేదా సెక్యూరిటీ కల్పించాలి. భారతదేశ పౌరులను కాపాడవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఉందా లేదా? అవును సార్, కరెక్ట్. సమాధానం చెప్పమనండి. అందుకోవచ్చునమ్మా నేనేమంటుంటే, పటిష్టమైన చట్టాలు చేయాలి, మన ప్రజలకి కూడా నచ్చ చెప్పాలి. అక్కడికి పోయే వాళ్ళను కూడా వాళ్ళకు ఒకటి చెప్పాలి. ఇండియన్ కన్సులేట్, అక్కడ ఉండేటువంటి భారత రాయబార్య కార్యాలయంలో అనుమతి లేకుండా ఎవరు అక్కడికి, భారత రాయబార్య కార్యాలయం అనుమతి లేకుండా నాకు వీసా రావద్దు. రైట్. సతీష్ గారు ఏమంటారు? ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి జరిగింది ఓకే, బట్ ఒక ఇద్దరు ట్వీట్ చేయడం మూలానో లేకపోతే వాళ్ళ వీడియో మూలంగానో మంత్రి తెలుసుకున్నారు, వాళ్ళని తిరిగి తీసుకొచ్చారు స్వస్థలానికి. బట్ ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు కదా, లేకపోతే వాళ్ళు చాలా అట్లాంటి మోసాలతో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే మృతి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బాధపడుతూనే ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వెట్టి చాకిరి చేయించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఒక పనికి తీసుకెళ్ళి అక్కడ వెట్టి చాకిరి చేయిస్తున్నారు కదా. మరేంటి ఇప్పుడు సాదిక్ గారు అన్నట్టు ఆ దిశగా మీరు ఇప్పుడు దీనిపైన ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇందాక సాదిక్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ మాత్రం నేను ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే విమానం ద్వారా
ఎయిర్పోర్ట్ ద్వారా ఒక మనిషి విదేశానికి వెళ్తున్నప్పుడు అతను ఏ కారణంతో వెళ్తున్నాడు, ఒక టూరిస్ట్ వీసా మీద వెళ్తున్నాడా, లేకపోతే ఏదైనా వర్క్ పర్మిట్ మీద వెళ్తున్నాడా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాడా, ఏంటి అనేది ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. కానీ ఇందాక ఆయన చెప్పిన దాంట్లో అదే పాయింట్ చెప్తున్నాను. ఎయిర్పోర్ట్ అథారిటీలో కూడా ఏదైతే స్టాంపింగ్ జరుగుతుందో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయనేది మీరు డిబేట్కి పిలిచిన వెంటనే నేను కొంతమంది బాధితులతో కూడా మాట్లాడటం జరిగింది. ఓకే, పుషింగ్ అనే వర్డ్ ఒకటి వాడారు వాళ్ళు. దానికి ఏంటి అంటే అక్రమంగా పంపించడం. ఎయిర్పోర్టులో ఉన్నటువంటి కొంతమంది అధికారుల్ని ఎవరైతే ఈ గల్ఫ్ ఏజెంట్లు ఉంటున్నారో వాళ్ళు అక్కడ ఏదైనా బ్రైబ్ ఇచ్చో లంచాలు ఇచ్చో ఏదో చేసో పంపిస్తున్నారు అనేది ఈరోజు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. ఇట్లానే ఎందుకంటే ఇందాక రవికిరణ్ గారు కూడా క్లియర్గా వివరించారు. మన ఇమ్మిగ్రేషన్ యాక్ట్లో ఒక ఏజెన్సీ, ఒక మ్యాన్ పవర్ సప్లై కంపెనీ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ కంపెనీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి మంచి వర్క్ పర్మిట్ తోటి సిస్టమేటిక్గా జరుగుతుంది. నేను రాజోల్ ప్రాంతానికి చెందిన వాసిన మా ప్రాంతంలో కూడా 70వ దశకం నుంచి విదేశాలకు వెళ్ళటం, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన కుటుంబాలు వాళ్ళు సంపాదించిన ఆస్తులు అన్ని కళ్ళారా చూసాం. ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు స్థాయి భవంతులు కట్టుకున్న వాళ్ళు కూడా మా రాజోల్ నియోజకవర్గంలో ఉన్నారు. గల్ఫ్ వెళ్ళి వాళ్ళని చూసి కొంతమంది ఆశపడుతుంటారు. ఎందుకంటే అప్పుడు ఉపాధి అవకాశాలు రవికిరణ్ గారు చెప్పినట్టుగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఉపాధి, దానికోసం స్కిల్ లేబరు అన్స్కిల్డ్ లేబరు వెళ్ళటం, అవి వెళ్ళిన వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా ఒక ఆర్థికంగా గల్ఫ్ దేశాలు బలపడి ఇంట్లో మెయిడ్ అంటే పని మనుషులను పెట్టుకోవడం ఇట్లాంటివి జరగడంలో కుటుంబ సమేతంగా వెళ్ళి మహిళలు అక్కడ ఇంట్లో పని మనుషులుగా పనిచేస్తే పురుషులు వాళ్ళ స్కిల్ వాళ్ళ లేకపోతే లేబర్గా పనిచేసి సంపాదించుకుని స్థిరపడిన వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో. వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఇంకా మెరుగైన జీవితం, మెరుగైన ఆదాయం. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక సమస్య ఉంటుంది. అంటే ఇది వాళ్ళని వెళ్ళే వాళ్ళని బాధితుల్ని క్రిటిసైజ్ చేయాలని కాదు, అక్కడ వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే వ్యవసాయ సీజన్లో మేము చూస్తున్నాం గోదావరి జిల్లాలకి ఒరిస్సా నుంచి, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ఇంకా బీహార్ నుంచి వచ్చి కూడా ఈరోజు గోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్లో కానీ అగ్రికల్చర్లో పొలాల్లో పనిచేయటం కానీ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మా దగ్గర లేబర్ ఉండలేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పనిచేయడాన్ని ఏదో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, ఇక్కడ పనిచేయడాన్ని చిన్నతనంగా భావించి గల్ఫ్ కంట్రీస్లోకి వెళితే అక్కడ వెట్టి చాకరీయే చేస్తున్నారు ఈవేళ. అది మన మనుషుల ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలి. ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, సాదిక్ భయ్య చెప్పారు. ఏంటంటే మనిషికి అత్యాశ అనేది కూడా ఒక్కొక్కసారి సమస్య అవుతుంటుంది. చట్టాలు ఉన్నాయి కరెక్ట్ అండి, ఇమిగ్రేషన్ యాక్ట్ పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ ఏజెన్సీ. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఉపాధి కానీ దానికి తగ్గట్టుగా జీతం కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళరు కదా. అంతే కదండి. అంటే ఉపాధి అనే విషయంలో చెప్తున్నాను మేడం, ఈవేళ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధికి కొరత అనేది నాకు తెలిసి అయితే మా గోదావరి జిల్లాలో పనికి కరువు అనేది లేదు, ఆదాయం కూడా అనేది లేదు, కూలీ పర్ఫెక్ట్ గా దొరుకుతుంది. నేను చెప్తున్నాను కదా, డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ ఉంటాడు, ఊళ్ళో వ్యవసాయ పనికో ఇంకోటి వెళ్తే నామోషి కింద చిన్నతనం కింద ఫీల్ అవుతాడు. వాడు వచ్చి హైదరాబాద్, నేను చాలా మందిని చూస్తుంటా ఇక్కడ బాలానగర్ ఇండస్ట్రీ, హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న షెడ్లు ఇరుకిరుకు గదులు. దీనికి ఏంటంటే నేను అనేది మనిషి ఆలోచన కోణాన్ని తప్పుపడతాను. మన ఊర్లో మన తల్లిదండ్రులతోటి మనం కూర్చుని వ్యవసాయం చేసుకోవడానికి కూడా మనం నామోషిగా ఫీల్ అవుతాం. తల్లిదండ్రుల ఆలోచన కూడా అట్లా ఉన్నది. మా అబ్బాయి డిగ్రీ చదివేసాడు, వీడు హైదరాబాద్ వెళ్ళిపోయి ఉద్యోగం చేసేయాలి, బెంగళూరు వెళ్ళిపోయి ఉద్యోగం చేసేయాలి, వైట్ కాలర్ జాబ్ చేయాలని చూసుకుంటున్నారు తప్ప మనిషి ఆలోచన కోణంలో వచ్చిన మార్పు అని నేను అంటున్నాను. అంటే దీన్ని ఎవరిని కించపరచాలని అంటలేదు. ఈ అత్యాశ అనేది ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఇందాక తమ్ముడు వెంకటరాజ్ చెప్పాడు 150,000 చెల్లించి వెళ్ళాను. ఆ 150,000 పాపం అతని దగ్గర ఆదాయం కూడా ఉండదు, అప్పు చేస్తాడు. దీని వెనకాల ఒక మాఫియా ఉంటుంది. మా గోదావరి జిల్లాలో నేను చూస్తుంటా, ఈ గల్ఫ్ వెళ్ళాలని వాళ్ళకల్లా 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇస్తారు. ఎందుకంటే బ్యాంకుల్లోనే ఇప్పుడు ఏదైనా నాకు ఏదైనా వర్క్ పర్మిట్ వచ్చా, లేకపోతే నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, ఇదిగో ఈ వీసా ఉంది అంటేనో ఎడ్యుకేషన్ లోనో ఇంకోటో లోన్ ఇస్తుంది బ్యాంకు. అంతే తప్ప నేను ఎక్కడో కూలి పని చేసుకోవడానికి, లేకపోతే ఏదో గొర్రెల మందల్లో పని చేయడానికి, లేకపోతే గల్ఫ్ వెళ్ళి ఒక షేక్ ఇంట్లో కూలి పని చేయడానికి వెళ్తున్నాను, నాకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులకో లేకపోతే ఏజెంట్కి ఇచ్చుకోవడానికి కావాలంటే ఏ బ్యాంకులోనే అక్కడ మళ్ళీ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర వడ్డీలకి తీసుకుంటారు వీళ్ళు. ఇది ఏంటంటే అక్కడ వీళ్ళ పరిస్థితులు, ఇప్పుడు తమ్ముడు చెప్పాడు ఇందాక, అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాం, ఈ 150,000 ఎలాగలా సంపాదించుకుని ముందు అప్పు తీర్చైనా తిరిగి వెళ్ళాలి, దారి ఛార్జీలకి మళ్ళీ ఫ్లైట్కి టికెట్ కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి. ఇట్లా నేను అనేది ఏంటంటే దీనికి సొల్యూషన్ ఒకటే చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రిజిస్టర్డ్
సంస్థలను పెట్టిందో ఈ సంస్థలని పర్ఫెక్ట్గా వెబ్సైట్లో పెట్టడం అదే కాదు. మన ఆంధ్రప్రదేశ్ విషయానికే తీసుకోండి, గోదావరి జిల్లాలో కడప జిల్లాలో ఎక్కువగా వెళ్తుంటారు. ఇండియా నుంచి అయితే కేరళ నుంచి అత్యధికంగా గల్ఫ్ కంట్రీస్లో పనిచేయడానికి వెళ్తుంటారు. దాని తర్వాత ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తలోకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, గోదావరి జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి ఎక్కువ ఉంటారు. అట్లానే తెలంగాణలో కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ ఉంటారు. నేను అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని ఒక అవేర్నెస్ క్యాంప్స్ అనేది రన్ చేయాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇవి ఉంటున్నాయి, ఇంతకంటే గొప్ప అవకాశాలు ఏమో అక్కడ ఉండలేదు. నేను అదే చెప్తున్నా. నా మిత్రుడు ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ కత్తిమండ ప్రతాప్ అని, ఆయన గల్ఫ్ బాధితులకు సంబంధించి ప్రత్యేకంగా పుస్తకం రాశాడు. పుస్తకం కూడా నేను ఈసారి వచ్చినప్పుడు మీకు తీసుకొచ్చేస్తా. నిజంగా వాళ్ళ పరిస్థితులు చూస్తే మేడం మీరు ఆశ్చర్యపోతారు. మహిళలకి లైంగిక వేధింపులు కూడా ఉంటాయి. అంటే బయటకు వచ్చి చెప్పుకోలేరు. అక్కడికి వెళ్ళి పనిచేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి నేను గొర్రెల మందల్లో పనిచేశానని అతను చెప్పుకోలేడు. విజయవాడకి సంబంధించిన భార్య భర్తలు కూడా ఇప్పుడు వెళ్ళారు కదా, వాళ్ళు కూడా ఒక వీడియో చేసి పంపించారు. భార్య ఎక్కడ ఉందో రెగ్యులర్ గా ఇది మేడం మీడియాలో వచ్చి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే చెప్పారు చూసారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వర్క్ ప్లేస్ కి తీసుకెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ తోటి సహా తీసేసుకుంటారు. రైట్, ఒకసారి వెంకటరాజుతో మాట్లాడదాం. వెంకటరాజు గారు, అసలు మీరు వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, మళ్ళీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, మీకు చెప్పిన పని వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మిమ్మల్ని? వెంకటరాజు గారు కంప్లైంట్ పెట్టారా లేదా? సార్ నమస్తే సార్. కంప్లైంట్ మా నెడమల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాను సార్. హలో సార్, వినిపిస్తుంది సార్. మేము నెడమల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చాము సార్. అది ఓకే. ఇప్పుడు వెంకటరాజు గారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అనేది నిజంగా చాలా కష్టం. మరి మీరు ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మేడం మేము ఇలాగ మోసపోయాం అని తెలిసి మాకు నెల రోజుల నుంచి ఫైట్ చేస్తా ఉంటే మేము వీడియో తీసి పెట్టాం మేడం. వీడియో తీసి మేము ఇంటికి పంపిస్తే ఈ స్వతంత్ర టీవీ ఛానల్ వారు మాకు స్పందించారు మేడం. వెంటనే స్పందించి స్వతంత్ర టీవీ ఛానల్ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇలాగా వీడియోని వైరల్ చేశారు మేడం. అప్పటిదాకా కూడా మాకు తెలియదు మేడం. మేము వేరే చోటుకు వెళ్ళాము, మాకు వైఫై ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు మేడం. అయితే మా వీడియో మాకే చూసేటప్పటికి మాకు ఒక హోప్ వచ్చింది మేడం. స్వతంత్ర టీవీ ఛానల్ వారి ద్వారా ఆ టీవీ న్యూస్ మాకు మళ్ళీ మా ఫోన్ లోకి రావడం, మాకు అంత స్పందించడం మాకు ఆనందం కలిగించింది మేడం. అయితే మేము వచ్చి ఇండియాకి వచ్చి ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలని చెప్పేసి మాకు నేనైతే ఇంటికాడ ఉన్న నా బైక్ ని అమ్మేసి నేను ఇక్కడికి రావడం జరిగింది మేడం. దీనికి కారణం స్వతంత్ర టీవీ ఛానల్ వారు న్యూస్ ఛానల్లో ఈ వీడియో వైరల్ అవ్వడమే దీనికి కారణం మేడం. మేము తిరిగి రావడానికి తప్పకుండా ఇలాంటి వాటికి ఉన్నట్టుకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామండి వెంకటరాజు గారు. ఓకే, ఇప్పుడు మీతో పాటు ఇంకా ఎంతమంది వెళ్ళారు? వారు వచ్చారు మేడం. మేము వారు ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు మేడం. తర్వాత మేము తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక 80 కిలోమీటర్స్ నుంచి వర్షంలో కూడా వచ్చి రెండో ఇంటర్వ్యూ కూడా నాతో తీసుకున్నారు మేడం. వారు అంత కష్టపడి నా కోసం అసలు పట్టించుకుంటారు అనుకోలేదు మేడం. స్వతంత్ర ఛానల్స్ అంటూ ఉంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ గురించి వాళ్ళు చూసుకుంటారని నేను కూడా ఏదో అనుకున్నాను మేడం. ఇంతలా పట్టించుకుని మాకు న్యాయం జరిగేలాగా పోరాడతారని నేనైతే ఊహించలేదు మేడం. స్వతంత్ర ఛానల్ అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటాను మేడం. ఈ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా కోసం గల్ఫ్ కోసం డిబేట్ పెట్టినందుకు సంతోషకరంగా నేను ఫీల్ అవుతున్నాను మేడం. ఖచ్చితంగా అండి. సో రైట్, రవికిరణ్ గారు, ఒక శివానే కాదు, ఒక వీరేంద్రే కాదు, ఇలాంటి శివాలు కానీ వీరేంద్ర కానీ ఎంతమంది ఉన్నారో మనకి ఇంకా తెలియదు. అసలు చాలామంది ఉన్నారు. అండ్ ఎంతోమంది మృతి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాధను తట్టుకోలేక మేము ఎందుకు ఇక్కడికి వచ్చామన్న బాధను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడకి చెందిన రీసెంట్గా భార్యాభర్తలు కూడా అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళు కూడా వీడియోని షేర్ చేశారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాదిక్ గారు చెప్పినట్టు భారత పౌరుల్ని భారత ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఓకే, 10 ఏళ్ల నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఎంతమందిని మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించారనే విషయాలు పక్కన పెడితే, ఇక మీదట ఇలాంటి ఏజెంట్ల మోసాలకు గురి కాకుండా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి కూడా అసలు దీనిపైన ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి సీరియస్ డెసిషన్ ఉండబోతుంది అంటారు. ఎందుకంటే మరి మీరు చూస్తున్నారు కదా, ఎన్ని వీడియోస్ షేర్ చేస్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చాక ఇప్పుడు వెంకటరాజు గారి మాటలు మనం వింటున్నాము. ఆయన బాధని ఎంత వెళ్ళగక్కాడు అసలు.
అవును శ్రీదేవి గారు, ఇది బాధాకరమే. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యాక 2000లో ఫస్ట్ జర్మనీ వెళ్ళాను. సో 10 ఏళ్ల పాటు నేను జర్మనీలోను, అమెరికాలోను, యూరోప్ రకరకాల దేశాల్లో 2010 వరకు తిరుగుతూనే ఉన్నాను. సో అలా విదేశాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి నేను 2000లో అంటే నేను జాబ్ మీద వెళ్ళాను. ఇక్కడ నుంచి మా MNC మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తూ వెళ్ళాను. అయితే ఏంటంటే సిస్టమ్ అయితే అప్పుడు డిజిటల్ టెక్నాలజీ అంత లేదు. ఇప్పుడు ఇంకా డిజిటల్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి అందరికి మొబైల్స్, వాట్సాప్లు ఎన్ని వచ్చాయి కాబట్టి ఇంకా మెరుగ్గా ఎందుకంటే గతంలో మేము 2000లో వీసా, ఇప్పుడు ఏదన్నా వీసా కావాలి అంటే పలానా కంట్రీ వెబ్సైట్, ఇప్పుడు అమెరికా వెళ్ళాను, నేను జర్మనీ వెళ్ళాను, అప్పుడు నేను జర్మనీ కాన్సులేట్కి వెళ్ళాను. అక్కడ నాకు చూసుకుని ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఏంటి, ఎక్కడ చేస్తే, ఎక్కడ ఉంటారు అకామిడేషన్ అన్ని చూసుకుని ఫీల్డ్ ఇట్స్ వ్యాలిడ్ ఇనఫ్ దెన్ దే హావ్ స్టాంప్డ్. సో ఎప్పుడైతే నాకు వీసా ఇచ్చేసారో, షాంఘై వీసా ఇచ్చేసినాక అప్పుడు నేను పలానా ఫ్లైట్ కి వెళ్తున్నప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఏం చూస్తారు, దే విల్ లుక్ ఎట్ మై వీసా, ఇఫ్ ఐ హావ్ వ్యాలిడ్ వీసా ఆర్ నాట్, నా వీసా వింత చూస్తారు. అంతేకాని మళ్ళీ నేను ఎక్కడ ఉండిపోతున్నాను, ఏ కంపెనీలో ఆ జీతం ఇస్తారు లేదా ఇమిగ్రేషన్ అధికారులు చెక్ చేసే, క్రాస్ వెరిఫై చేసే డేటాబేస్ అంత డేటాబేస్ ఉండదు. ఇమిగ్రేషన్ అధికారులు చూసేది ఏంటి, నీ ఇతర వ్యాలిడ్ వీసా ఉందా లేదా, ముందు పాస్పోర్ట్ ఉందా లేదా, వ్యాలిడ్ వీసా ఉందా లేదా, మరి ఫ్లైట్ టికెట్ కరెక్ట్ ఉన్నాయి, రిటర్న్ టికెట్స్ కూడా బుక్ ఉంటే రిటర్న్ టికెట్స్ ఉన్నాయా లేదా, ఇది చూస్తారు అంతే. సో ఇమిగ్రేషన్ అధికారులు మొత్తం చెక్ చేసేయాలి, ఎక్కడ పని చేయాలంటే వాళ్ళు ఎక్కడ వచ్చి, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి ఇంతమంది అదే అయ్యే పని కాదు కదా. సో అలా వెళ్తాం. సో నేను వేరే దేశాలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పుడు కూడా నేను ఎంబసీ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశంలో ఒకే ఒక చోట న్యూయార్క్ లోనే ఎంబసీ ఉండేది. ఆ ఎంబసీ గతంలో ఇంత గూగుల్ ఇంత ఇది కూడా లేదు, వెబ్సైట్ లేదు, ఫోన్ నెంబర్ తెలుసుకుంటే కష్టమే. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో అలాగే భారతీయులు వివిధ దేశాల్లో లక్షలాది మంది, ఎన్నో లక్షల మంది, ఇప్పుడు కేరళ చూడండి, మనం తెలుగు రాష్ట్రాలే కాదు, కేరళ లాంటి బాగా లిటరేట్ రాష్ట్రం కూడా అక్కడ ఉన్న జనాభా కన్నా డబుల్ జనాభా ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ వస్తే కేరళలో ఉంచుతా ప్లేస్ ఉండదు ఆ పరిస్థితులు. సో మన రాష్ట్రమే కాదు, ఒరిస్సా రాష్ట్రం, రకరకాల రాష్ట్రాల్లో వెళ్తున్నారు. అయితే సమస్యకి మనం సొల్యూషన్ ప్రకారం అంటే అప్పటికి ఇప్పటికి చాలా ఇవాల్వ్ అయిందండి. ఇటువంటి ఇందాక నేను చెప్పినటువంటి అవకాశాలు గతంలో లేవు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మెరుగ్గా మనం చేయటానికి మన మిత్రుడు కూడా సజెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మన సచివాలయాలు ఉన్నాయి. 2000 మంది జనాభా ఉన్నట్టు ప్రతి చోట సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. అసలు ఇటువంటి migrate.gov.in వెబ్సైట్ ఉంది, రిజిస్టర్డ్ ఏజెంట్స్ అంటూ ఉంటారు, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అన్నది కనీసం సచివాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం చేసుకుని ఏ గ్రామంలో అయితే ఎవరైతే పలానా వెంకటరాజు గారు వెళ్ళదలుచుకుంటే ఆ గ్రామంలో ఉన్న సచివాలయంకి వెళ్ళి పలానా ఏజెంట్ ఝాన్సీ నన్ను తీసుకెళ్తానంటున్నారు, దీన్ని మీరు కొంచెం ధృవీకరించండి, ఇది అవునా కాదా, ఇది కరెక్టా కాదా, నాకు సహకరించండి, నాకు చదువు పెద్దగా లేదు, నాకు సహకరించండి అంటే సచివాలయంలో కూర్చున్నటువంటి 10 మంది ఉద్యోగులు 11 మంది ఒకరికి ఈ పని కూడా అసైన్ చేస్తే వాళ్ళు దాన్ని ఆన్లైన్ లో చూసుకొని వెరిఫై చేసుకుని అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి వివరాలు కనుక్కొని ఈ యొక్క టెక్నికల్ ఫాలో అప్, ఇది లిటరేట్ చేసే ఫాలో అప్ చేసి అలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డేటాబేస్ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. అసలు రవి గారు వాళ్ళని అసలు అక్కడ పంపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అలా ఒక మెయింటైన్ చేయగలిగితే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా అవుతుంది. ఎందుకంటే సచివాలయానికి ఏముంది, 2000 మంది, ఇప్పుడు వెంకటరాజు గారి ఊళ్ళోనే ఉంటాయి 2 సచివాలయాలు, నాకు తెలిసి భీమవరంలో గ్రామానికి 4000 మంది ఉంటే 2 సచివాలయాలు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హెల్ప్ ఇచ్చే విధంగా కూడా. సో అటువంటి ఒక వినూత్నమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది. ఏ రకంగా, ఎందుకంటే వెళ్ళేవాళ్ళు మనం ఆపలేము, వాళ్ళు కారణాలు ఇంత మన మిత్రులు, నేను కూడా కాకినాడే, మా ఏరియాలో అయితే ఉద్యోగాలకు ఇబ్బంది లేదు, పనికి ఇబ్బంది లేదు, పనికి ఏదో పని ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరూ వెళ్తుంటారు. స్కిల్డ్ అయితే ఇప్పుడు రవి గారు మీరు చెప్తున్నారు వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవడానికి వెళ్తున్నారు అని అంటున్నారు. ఓకే, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పించి, లేకపోతే వాళ్ళకి తగ్గ ఒక శాలరీ ఇప్పించి, వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ తీసుకొచ్చి వెళ్లకుండా మనమే ఆపొచ్చు కదా. ఇక మీదటైనా దీనికి ఫుల్ స్టాప్ పడొచ్చు కదా. అదే అన్నాను నేను, ఇలాగే సిస్టమేటిక్ గా
ఇది నైపుణ్య శిక్షణ. ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేసిందంటే నైపుణ్య గణన అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుంది. సెన్సెక్స్, స్కిల్ సెన్సెక్స్ అని తీసుకున్నాం. దాని విధానాలు రూపొందిస్తారు. మా ప్రభుత్వం రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏ స్కిల్స్ ఇస్తే బాగుంటది అని దాని మీద గణన చేయబోతున్నాం. ఎప్పుడైతే అది అవుతో ఇక్కడ ఉన్న యువతకి, చదువుకున్న యువత కావచ్చు, చదువు లేని యువత కావచ్చు, నైపుణ్యం ఇచ్చి ఆయా పనుల్లో పెట్టే విధంగా ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. సో అది డ్యూ ప్రాసెస్. బహుశా సంవత్సరంలో 6 నెలల సంవత్సరంలో ఒక షేప్ వస్తే అలా ఉపాధి కల్పించే అవకాశం ఉంటది. ఐడెంటిఫై చేయాలి ఆ వ్యక్తి ఎవరు, ఎందుకంటే మనకి తెలియదు కదండి ఏ వ్యక్తికి ఏం అవసరం ఉందో. ఆ వ్యక్తి రావాలి, రిజిస్టర్ అవ్వాలి. అలాగే కావాలంటే డోర్ టు డోర్ సర్వే కూడా చేస్తారు. స్కిల్ సెన్సెక్స్ చేసినప్పుడు డోర్ టు సర్వే చేస్తారు. సో ఇలా నేనేది ఏంటంటే కేవలం ఒక్కళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని కాకుండా అందరూ కలిసికట్టుగా ఈ వర్క్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకున్నటువంటి వ్యవస్థలో సచివాలయం వ్యవస్థ కానీ లేదా గ్రామ వార్డు సచివాలయాలు కానీ స్కిల్ సెన్సెస్ కూడా చేపడుతున్నాం కాబట్టి ఆ యువతను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే విధంగా, లేదు నేను వెళ్తాను మంచి ఆఫర్ ఉంది అనుకుంటే మనం ధృవీకరిస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ నాకు తెలియదు అన్న వాళ్ళకి కరెక్ట్ గా మనకు అధికారులు ఉన్నారు కాబట్టి ధృవీకరించి ఓకే నీకు ఇది కావాలి కాబట్టి యాక్చువల్ గా అక్కడ ఏ ఉద్యోగులు కావాలి, ఎటువంటి స్కిల్ ఉద్యోగులు కావాలన్నది కూడా ఆ వెబ్సైట్ లో ఉంది. ఏ దేశంలో ఎవరు ఏ రిక్వైర్మెంట్ ఉందని కూడా ఆ రిక్వైర్మెంట్ మన వాళ్ళని అనుసంధానం చేయొచ్చు. మన సచివాలయ ఉద్యోగులు అనుసంధానం చేసావో నీకు ఆ ఉద్యోగం సరిపోతుంది అని చెప్పి అనుసంధానం చేయొచ్చు. సో ఈ రకంగా ఒక వినూత్నంగా అంటే ఎంతసేపు కేంద్ర ప్రభుత్వమే తిట్టి, రాష్ట్ర ప్రభుత్వం తిట్టి ఏది కాకుండా తిట్టమే ఉందని ఎవరైనా తిడతారు, సొల్యూషన్ కావాలి కదా. సో ఆ రకంగా అది సొల్యూషన్ చేస్తే బాగుంటుంది. మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. రైట్. సాదిక్ గారు, ఫైనల్ మీ కమెంట్ ఏంటి? న్యూట్లో ఉన్నారు సాదిక్ గారు. ఓకే, ఉపాధి హామీ పథకం ఉంటే కనుక ఇక్కడ ఇప్పిస్తామని అంటున్నారు. అది తర్వాత అండి, ఎవరిని తిట్టడం కాదు అనేది ముందు విషయం చెప్పేసి. విషయం చాలా లోతైంది, విషయం చాలా గంభీరమైంది. ఏ బహుత్ గంభీర్ కి బాత్ హై. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఒక లోపం ఉంది. నేను ఏమంటున్నానంటే, విమానం ఎక్కుతున్న మనిషిని మీరెందుకు అనాలిసిస్ చేయలేకపోతున్నారు? ప్రధానమైన క్వశ్చన్. ఎప్పుడైతే విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ ఉంది కదా, వాళ్ళు వెళ్తున్నప్పుడు భారత రాయబార కార్యాలయాలు ఏం చేస్తున్నాయి? మా దేశంలోకి ఇప్పుడు నేను ఖతార్లో లేదా విదేశీ రాయబార కార్యాలయంలో ఉన్నాను అనుకోండి. ఉంటే నా దేశంలోకి ఈ దేశంలోకి నా దేశవాసులు ఎంతమంది వస్తారు లెక్క పెట్టాలా వద్దా? అవసరం ఉందా లేదా? మీరు ఎందుకున్నారు అక్కడ? దేశ రాయబార కార్యాలయాలు ఏం చేస్తున్నాయి? విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సంబంధాలతో పాటు, ఆ దేశంతో ఉన్న సంబంధాలతో పాటు, ఆ దేశంలో నివసిస్తున్న మన భారతీయుల యొక్క సంరక్షణ చేయాలి. ఉక్రెయిన్ మీద దాడి జరుగుతున్నప్పుడు మన దేశవాసులు ఎక్కడ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడంలో మన పూర్తి వైఫల్యం ఉంది. మనం ఇక్కడ ఏ ప్రభుత్వం ఇక్కడ ఏం స్కిప్ కాలేదు. దే హ్యావ్ టు బైండ్ ఫర్ దేర్ ఫెయిల్యూర్. నేనేమంటున్నానంటే, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మన దేశ రాయబార్య కార్యాలయాల్లో మన భారతీయులు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఏం జరుగుతుంది, మనకు ఏదైనా ఉపద్రవం కలిగితే మన భారతీయులు మనం ఎట్లా సంరక్షించుకోవాలి? దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. తర్వాత మన దేశం గురించి వద్దాం. మన వాళ్ళని ఇక్కడే కాపాడుకుందాం, మన వాళ్ళని ఇట్లే ఉంచుకుందాం, మన వాళ్ళని ఇక్కడే ఉపాధి జరిపించుకుందాం అనేది రెండో ప్రశ్న. మనం ఎంత చేసినా కూడా వాళ్ళకు అత్యాశ ఉంటుంది కాబట్టి పోతారు. కాబట్టి నేను ప్రధానంగా ఏం చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వము ఇమీడియట్ గా భారతదేశ అన్ని దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలను అలర్ట్ చేయాలి. ఎంతమంది మన భారతీయులు ఉన్నారో తెలుసుకోవాలి. అధికారికంగా అనధికారికంగా ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఆ కార్యాలయం, ఎందుకంటే చిన్న దేశాలమ్మా ఇవన్నీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని చిన్న దేశాలు. ఏవి ఖతార్ కానివ్వండి, ఈ కువైట్ కానివ్వండి, ఇవన్నీ చిన్న దేశాలమ్మా. ఈజీగా వాళ్ళకు ఒక యాక్సెస్ ఉండాలి. వాళ్ళు ఒక పని చేయాలమ్మా, వాళ్ళు ఖచ్చితంగా భారతదేశం ఇప్పుడు విమానాశ్రయం దిగుతారు కదమ్మా, ఆ దేశంలో ఖచ్చితంగా రాయబార కార్యాలయం పోయి వాళ్ళు అన్ని ఇచ్చి బయటికి పోవాలి. ఇది ఈ ఒక్క నిబంధన పెట్టమనండి. ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరైతే భారతీయులు దిగుతారు కదమ్మా, రాయబార కార్యాలయంలోకి పోయి రిపోర్ట్ చేస్తే బయటికి పోవాలి.
లేదా ఆ విమానాశ్రయంలో మన రాయబార కార్యాలయం ఒకటి పెట్టాలి. కరెక్ట్ కరెక్ట్ సతీష్ గారు. ఆ విమానాశ్రయంలో మన రాయబార కార్యాలయం ఒకటి పెట్టాలి. మన రాయబార కార్యాలయంలో మన రాయబార కార్యాలయంలో మనం త్రోఅవుట్ అయితేనే బయటికి పోవాలి, లేకపోతే మన రాయబార కార్యాలయం మనల్ని వెనక్కి పంపించాలి. పెట్టమనండి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న ఈ వేదిక ద్వారా. సతీష్ గారు, దీన్ని మీరు ఎలా సీరియస్గా తీసుకుంటున్నారు? సాదిక్ గారు చెప్పినట్టు పోనీ ఉన్న వాళ్ళకి అక్కడైనా ప్రొటెక్షన్ కల్పించడమో, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడే ఉపాధి హామీ పథకం కల్పించడమో, ఆ దిశగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు దీన్ని? నేను అనేది అదే సాదిక్ భాయ్ వాదనతో నేను విభేదించడం కాదు కానండి. అసలు ముందు నేను అనేది ఒక వర్క్ పర్మిట్ మీద సపోజ్ మేడం ఒక కువైట్ కంట్రీలో పలానా వ్యక్తి దగ్గరికి పని చేయడానికి అంటే అక్కడ వీసా వస్తుంది ముందు. ఆ వీసాతోటి అఫీషియల్గా వెళ్ళిన మనిషి మన దేశం నుంచి పలానా జిల్లా నుంచి పలానా రాష్ట్రం నుంచి ఇదిగో పలానా దేశానికి వెళ్ళాడు, పలానా మనిషి దగ్గర పని చేయడానికి వెళ్తున్నాడు అనేది మన దగ్గర ఇక్కడ రికార్డు ఉంటుంది. కానీ ఈ నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళే వాళ్ళు చేసేది ఏంటంటే ఒక విజిట్ వీసా తీసుకుంటాడు. మనది డెమోక్రాటిక్ కంట్రీ, నేను గల్ఫ్ కంట్రీలో నేను దుబాయ్ చూడటానికి వెళ్తున్నానని వీసా తీసుకుంటాడు. ఇక్కడ నేను దుబాయ్కి వెళ్తాను, వెళ్ళి అక్కడ సరదాగా అవన్నీ చూసి వచ్చేసాను అనుకోండి, ఒక టూరిస్ట్గా నాకేం ప్రాబ్లం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏజెంట్లు అక్కడ ఉన్న నకిలీ మనుషులు వ్యవస్థ అక్కడికి వెళ్తలోకి వీడి దారి మళ్ళుతున్నాడు. అదే అండి చెప్తున్నాను కదా. ఇప్పుడు నేనే ఒక దుబాయ్కి పాస్పోర్ట్ పట్టుకుని వెళ్తాను మేడం విజిట్ వీసా మీద, ఎవడు తీసుకోడు. నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంటుంది, నా వీసా నా దగ్గర ఉంటుంది, నేను తిరిగి వచ్చేస్తుంటా. ఈ నకిలీ ఏజెంట్లు దాన్ని ఆధారంగా చేసుకుని ఈ వర్క్ విజిట్కి బదులుగా ఈ టూరిస్ట్ వీసా మీద అతను పంపిస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గరే వస్తుంది. ఇప్పుడు మనుషులు ముందు అవేర్నెస్ అంటే ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పారు, టెక్నాలజీ అందుబాటులో వెళ్ళిన టైంలో, చదువు విద్య అవేర్నెస్ అందుబాటులో వెళ్ళిన టైంలో వెళ్ళి మోసపోయాడంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇంత వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం వరకు పూర్తి స్థాయి నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. మోసపోతూనే ఉంటున్నారు. నేను అనేది అది ముందు మనం ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక టూరిస్ట్ వీసా మీద గల్ఫ్ కంట్రీకి వెళ్తున్నాను మేడం, అక్కడ ఎవరి దగ్గర పని చేయాలని ఎత్తుక్కుంటున్నాను. అది నేను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాను, నేను మోసపోతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికి అవేర్నెస్ కావాలంటాను. టైం లేదు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సాదిక్ భాయ్ మీరే. నేనే ఒక్క నిమిషం మేడం, నేను ఇక్కడ మాట్లాడేది రాయబార కార్యాలయ గురించి మాట్లాడుతున్నాను. మీరు చాలా స్పష్టతగా రండి. మీరు విజిటింగ్ వీసాలకు వెళ్తే అక్కడ 40 రోజులు వీళ్ళు బయటకు వెళ్తారు, ఈ 40 రోజులు ఈయన బయటకు వెళ్ళాలి లేదా వాళ్ళు అక్కడ చెక్ చేస్తారండి. అంటే అక్కడ వాళ్ళని అలర్ట్ చేయాలని చెప్తున్నారు. అరే రాయబార కార్యాలయాన్ని అలర్ట్ చేయాలి సార్. రాయబార కార్యాలయం మనం మోసం చేస్తున్నాం సార్. నేను అనేది రాయబార కార్యాలయాలను కూడా మనం మోసం చేస్తున్నాం. నేను అనేది అవేర్నెస్ జరగాలి. వాళ్ళని అలర్ట్ చేస్తే ఈ నకిలీ మోసగాళ్ళు ఎవరు ఉండరు కదా, ఏజెంట్లు ఎవరు ఉండరు కదా. కరెక్టే మేడం. అప్పుడు నేను విజిట్ వీసా తీసుకుని వెళ్ళి ఎవరి దగ్గర జాయిన్ అవుతాను, నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తాను. ఇదంతా వెతకడం ఎట్లా? పరిస్థితులు బాగా నా మాట వినండి. పరిస్థితులు బాగా లేని వాళ్ళు చెప్పుకోవడానికి, అక్కడి నుంచి బయటపడడానికి రాయబార కార్యాలయాలు ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి. భారతీయుల రక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద. సాదిక్ భాయ్ మీ వాదన తోటి 100కి 100 పాళ్ళు ఏకీపిస్తున్నా. కానీ ముందు నేను అనేది ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అవేర్నెస్ వస్తే బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రౌండ్ లెవెల్ ఎక్కడైతే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్న వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు? మా గోదావరి జిల్లాలో ఉన్నారు, కడప జిల్లాలో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అయితే ఎక్కువ మంది వెళ్తున్నారో అక్కడ ఒక అవేర్నెస్ తీసుకురావాలంటున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ పోకుండా చూడడం ఒకటి, పోయిన వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. అదే అండి, అదే దాన్ని నేను ఒప్పుకుంటున్నా. ముందు మనం మోసం చేయకూడదు అంటున్నాను. ఎయిర్పోర్ట్ లో రాయబారాలయ కార్యాలయాలు ఉండవండి. రాయబార కార్యాలయాల మీద ఈ రోజు ఏ రకంగా దాడులు చేస్తారు రాయబార కార్యాలయాలు ఉంటాయి. అప్పుడు మనం సివిల్ రైట్స్ ఉండవండి. రవి గారు, సాదిక్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సాదిక్ గారికి, అలాగే బొళ్ళ సతీష్ గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, అలాగే గల్ఫ్ బాధితుడు వెంకటరాజు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటికైనా ఇలాంటి మోసాలు బారిన పడకుండా గల్ఫ్ బాధితులు ఆచితూచి అక్కడికి వెళ్ళడమా, లేకపోతే ఉన్న ఊర్లోనే ఉపాధి చేసుకుంటూ వచ్చే జీతంతోనే బతుకుని
తీసుకోవడమా లేకపోతే ఆ బతుకు తెరువు చూసుకోవడం అనేది చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి సమస్యలు ఏ వచ్చినప్పటికీ కూడా స్వతంత్ర టీవీ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.